చిట్టి చాలా టెన్షన్ గా ఉంది. దేనికి టెన్షన్? అంటే ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ కదా, ఓ పక్క హ్యాపీనెస్, ఇంకో పక్కేమో నువ్వు. ఇదంతా చూస్తుంటే కల్లాగుందే. ఈ రాత్రి నీకేం కావాలని ఇచ్చేస్తా. దాదా కూర్చో. ప్రేమ. దానికే గంపల్ గంపల్గా ఇచ్చేస్తాను. టైం వేస్ట్ చేయకే. నిజంగా ఇస్తావా? నీ మీద ఒట్టు. దా కబడ్డీ ఆడేసుకుందాం. మళ్ళీ ఏమైంది? రాను. నన్ను ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేదే నా కల. అంతే కదా, పెళ్ళైందిగా. ఇక్కడి నుంచి ప్రేమించుకోవటాలు. ముందు ఇక్కడ ప్రేమ పుట్టించు, తర్వాతే శోభనం. అక్కడ ప్రేమ పుట్టించడం ఏంటే? ఎలాగా? నాలో ప్రేమ పుట్టించాలంటే పావురాలు గుంపులు గుంపులుగా దిగిరావాలి, ఆకాశంలో మెరుపులు మెరవాలి, భూమిలో భూకంపం పుట్టాలి. ఇవన్నీ నువ్వు నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అనగానే జరగాలి. ఇవన్నీ జరగాల? మన శోభనం జరిగినట్టే. డొక్కలు గుర్తా. అవన్నీ జరిగేదాకా ఇది జరగదు. అన్యాయమే చిట్టి. ఈ విషయం ఎవరికి చెప్పనని మాట ఇవ్వు. చిట్టి మాట. ఇప్పుడు చెప్పు. మళ్ళీ ఫోన్ చేస్తావా? ఇంకెప్పుడు చేయకే. ఊళ్ళో అందరూ రెడీ అయిపోతున్నారు. ఇది ఎప్పుడు రెడీ అవుద్దో. ఎవరికి చెప్పనని మాట ఇచ్చి మొత్తం చెప్పేస్తావా? చెప్తాను. తన్నెత్తను రే. ఇది నువ్వు కొట్టేసి వెళ్ళి చిట్టును కొట్టానుకో ఒప్పేసుకుంటుంది. అది అసలు ఒప్పుకోవట్లేదురా బాబు. తిప్పే చిన్నరాళ్ళగా. ఏంట్రా? నీకు అర్థం కాలేదు కదా. ఇది చిట్టుని చెప్పేమంటావా? ఇది నీకు అలవాట్లేదు కదా. ఈ బొండానికి ఇలా మొక్కెట్టేసి ఈ మందుని ఇలా పోసేసి ఆ నిమ్మకాయ చెక్క పిండిసేవనుకో బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా అవసరం ఏంట్రా? లేకపోతే చెప్పలేవు. ఏంట్రా లంగర్ హౌస్ లాగా? రేపా? తప్పురా, పాపరా. స్ప్రోలో తప్పు. మందు కొట్టు. చేసేనా? పెట్రా బొక్క, పోయిరా మందు, పిండ్రా నిమ్మకాయ, ఇవాళ బొడ్డు రేప్ చేస్తా. నీకు మందు పోసింది రేపు చేయమని కాదు, మరి ఇప్పుడు ఇవాళ చేయమని. అయితే ఇంకో రెండు కలపరా. రెండెందుకు? నాకొకటి, నా చిట్టుకు ఒకటి. ఓకే. అబ్బా లైన్ లోకి వచ్చేద్దరా. ఈ రెండు తీసుకెళ్ళి పట్టుకెళ్ళు. చిట్టే ఒరే పటాసు, రోజు నన్ను వాటేసును పడుకోవాల్సిందే. ఎలా ఆరేసును పడుకుందో చూడు. ఆర్ఎసి కాదు, ముసుకేసుని పడుకుంటుంది. బండు పని చేస్తుంది రోయ్. పక్కల దూరేనా? వద్దు, గోల్ చేస్తుంది. బొసాన్ని వేసుకొని తోటకు తీసుకెళ్ళిపోయానుకో సనం తిరిగి కష్టం. అంటే నాకు కూడా తెలియదే. అక్కడ తిప్పవచ్చా? బోల్డ్ అన్న సార్ తిప్పుకోవచ్చు. నాకు కావాల్సింది అదే. పటాసు ఇక్కడ కాదు, తోటలో కొనుక్కుంది కానీ. చూడటానికి ఐశ్వర్యరాయలా ఉంటది కానీ మొత్తం కల్పన రాయలా ఉందేంట్రా? అరొకో లేచిపోద్ది. లావకుండా పొలాలు అవుతారా? వేరే నేను ఉండిపోతాను. నువ్వు ఎవరు రాకనే చూసుకో. మర్చిపోయాను. మల్లెపూలు జలి పట్టు పొర మీద జరగాల్సిన ముచ్చట్ల నీలా పొలం గట్ల మీద పుట్ల మీద జరుపుకోవాల్సి వస్తుంది. ఈ రాత్రికి నీ కూసాలు కదిలిపోతాయి. ప్రేమ కావాలే నీకు? ప్రేమ? ఇదంతా ప్రేమ కాదంటే? ఈ పాటకి సిట్టి బోండం వేసేసి ఉంటుంది. చిట్టి ఇదిగో బొండం వేసే. ఇట్స్ మీ చిటీస్ బామ్మ. ఒరే పటాస్కా! ఏంటిది? సిట్టి అరవలసింది పోయి వేరే అరుస్తున్నాడు. ఏం జరిగిందో? ఏమైంది? ఈ మాత్రం తెగింపు చిట్టి దగ్గర ఉండుంటే ఈ పాటికి 3 కవల పిల్లలు ఎత్తుకునేదాన్ని. మొగుడు
మొగుడిని మంచానికి దూరంగా ఉంచడం అంత మంచిది కాదేమోనే. మొగుడైతే మాత్రం ప్రేమ పుట్టకుండా ఎలాగే శరీరాన్ని అప్పగిస్తాం? లవ్ పుట్టాల్సిందే, నేను గెలవాల్సిందే. ఒకవేళ ఓడిపోతే కుదరదు. మా మధ్య ప్రేమ పుట్టకపోతే నేను అత్తిపత్తి చెట్టునై ముడుచుకుపోతా. నువ్వు ప్రేమ కోసం ఇలాగే పడిగాపులు పడు, ఈ లోపు వేరే అమ్మాయి వచ్చి వీర మీద పడిపోతుంది. అంతే, ఇత్తడైపోతుంది. చంపేను. ఎలా? వేట కొడవలి నూరు పెట్టుకున్నా. ఏయ్! నేను ఒప్పుకోను. చిట్టిని కబడ్డీ పోటీల్లో ఓడించే మనగాడి ఈ భూప్రపంచంలో లేడు. రేయ్ అన్న ఓడించేస్తానంటున్నాడు. ఆ కబడ్డీ కూడా ఒక ఆటనా అంటున్నాడు. ఏయ్! ఎవడవాడు? మా వీరన్న ఆయన నువ్వు వాటిలో గిల్లేసి గిచ్చేసి తొక్కేసి నెగ్గుదామంట కదా, ఆ మాత్రం నేను ఎగ్గలేమా అంటున్నాడు. అంత మాటున్నాడు. అన్నాడు దమ్ముంటే పందెం కాయమన్నాడు. ఆడి తేగ తెగిపోలా. ఆహా, నేను ఒప్పుకున్నాను. ప్లేస్ తను చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం తను చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, మట్టి కోటైనా సరే, ఇసుక కోటైనా సరే, కూతుతో కాదు వీటితో ఓడిస్తానని చెప్పు. కోతకి నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? జూనియర్వి కదా, నువ్వేరా. కూతకి ఎవరు రావాలో బెల్లెగరెత్తే అదే చెప్పుద్ది. తల తోక. ఎప్పుడు తలే. తల. కూత కోట. కోతకే వస్తా. పూలన్నీ తన వైపు తిరిగి ఏంట్రా? నువ్వే తిరిగావు. అవి లెక్క. సూర్యుడు అడ్డే పోన్నాడు కదరా. చిట్టి ఇటు ఉందా? అట్టెళ్ళమంటావా? హలో, కూతకొస్తావా? కంగారు పెట్టుకే చిట్టి, నాకు ఈ ఆట కొత్తే. పిల్లాళ్ళ మాట్లాడుకో. పందెం కాసింది నువ్వే. ఈ లైఫ్ లైన్ దాటకపోతే లైఫ్ లాంగ్ నీ గోచి ఉడదు, నాకు చిల్లు జారు. అబ్బా మళ్ళీ పెట్టిందిరా ఫిట్టింగ్. సరే కాసుకో. కబడ్డీ 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 అన్న వీక్నెస్ మీద కొట్టింది, ఇంకేం గెలుస్తాడు? వారి నీ శీతల మెత్తన పొగడి. ఈ ఆటలు ఎవరు ఓడిపోరా, ఇద్దరు గెలుస్తారు. మధ్యలో మనం ఎందుకు కానీ పోదాం పదండి. పదండి రా పోదాం. ఆట చూడకుండా వెళ్ళిపోతారేంటి? ఇది ఏ ఆట? చిన్నపిల్లలు చూడకూడదు. ఫ్లవర్స్ మధ్య లవర్స్, ఫూల్ కిలే గుల్షన్ గుల్షన్. చిట్టి, మన ఇద్దరి మధ్య వాళ్ళందరూ ఎందుకే, మన ఇద్దరే ఆడేసుకుందాం దా. కబడ్డీ 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 కబడ్డీ. నమస్కారం. నమస్కారం. నా పేరు పెద వెంకట్రాయుడు. మీతో మాట్లాడడానికి వచ్చాను. చెప్పండి. నేను వ్యాపారస్తుణ్ణి. భూముల్ని కొనటం అమ్మటం నా వృత్తి. నాకేం కావాలో ఎదుట వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళకేం కావాలో నేనివ్వటం నా అలవాటు. మీ ఊరి భూములు నాకు కావాలి. మీ మాట ఈ ఊరి జనానికి శాసనమటగా వాళ్ళ భూములను నాకమ్మేయమని చెప్పండి. డబ్బులు వాళ్ళ మొహాన పడేస్తాను. నా మాట ఈ ఊరి జనానికి శాసనమని విన్న మీరు నా పేరులో మొదటి 2 అక్షరాలు కూడా వినే ఉంటారు. వీరా. వి అంటే వినయం. మీరు నా దగ్గరకు వచ్చారు కాబట్టి అది మాత్రమే చూస్తారు. రా అంటే రాక్షసత్వం. అది నాలో చూడాలనుకోకండి.